మనం గురువు, రాహువు, కేతువు, శని, కుజుడు చెప్పుకున్నాం. ముఖ్యంగా రవి కూడా ఆరుద్ర నక్షత్రంలోకి, రాహు నక్షత్రంలోకి వస్తున్నాడు. ఎప్పుడు వస్తున్నాడు? 22 జూన్ నుంచి 4 జూలై వరకు ఉంటున్నాడు. ఈ సమయం రవి ఆరుద్ర నక్షత్రంలో ఆ 22 జూన్ నుంచి 4 జూలై వరకు అనుకుంటే దాదాపుగా 12 రోజులు. ఆ 12 రోజుల్లో కూడా ప్రపంచవ్యాప్తముగా ఏదైనా దేశంలో రవి అంటే ఎవరమ్మా? రాజ్యాంగానికి కారకుడు, రాజుకి కారకుడు. ప్రజల్లో చైతన్యం వచ్చి రాజ్యాధికారాన్ని ఎవరైనా కోల్పోవచ్చు, లేదా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవచ్చమ్మా. ఎందుకంటే రవి ఈ యొక్క సంవత్సరానికి మంత్రి, శని రాజు అయ్యాడు. కాబట్టి అన్ని విధాలుగా శని సంబంధం అనేటువంటిది ఉన్నది. ఇప్పుడు మీరు చూసుకుంటే మొన్న జరిగినటువంటి ఏరోప్లేన్ అటాక్ మధ్యాహ్నం 1:38 జరిగింది కదమ్మా. ఆ సమయాన్ని చూసుకుంటే కన్యా లగ్నం ఉంది. ఆ లగ్నాన్ని శని డైరెక్ట్గా 90 డిగ్రీల వీక్షణతో చూస్తున్నాడు. మీనరాశిలో ఉండి కన్యా లగ్నాన్ని ప్రభావవంతంగా చాలా బలంగా వీక్షిస్తున్నాడు. డిస్ట్రక్షన్ జరిగింది. శని అంటేనే డిస్ట్రాయర్. కాబట్టి జాగ్రత్తలు పాటించక తప్పదు. అందుకనే అది చాలా ఈ సంబంధించినటువంటి విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నప్పుడు ఎంతోమంది పండితులు తెలియచేశారు. అప్పుడు కొట్టిపడేశారమ్మా. మనలో ఉన్నటువంటి ఒకటి ఏంటంటే ఇతర మతంలో ఆ సంబంధించినటువంటి మత ఆధారంగా చెప్పినటువంటి విషయాన్ని విశ్వసిస్తారు, పాటిస్తారు, క్రమశిక్షణగా ఉంటారు, ప్రశ్నించరు. మన దగ్గరకు వచ్చేసేసరికి నోరెళ్ళబెట్టేస్తారు, అవమానంగా మాట్లాడతారు, కామెంట్ రూపంలో సోది చెప్పడానికి వచ్చారా ఇట్లా అని మాట్లాడతారు. కానీ చెప్పిందే జరిగింది కదమ్మా. మనం ఏమీ ఒకరి చెడు మనం కోరుకోకూడదు. కానీ జ్యోతిష్య శాస్త్రం ఏంటంటే ఎంత మంచి చెబుతుందో భవిష్యత్తులో వచ్చే ఇబ్బందుల్ని తప్పించుకోవడానికి చెబుతుంది, మార్గాన్ని కూడా సూచిస్తుంది.